అందరికీ నమస్కారం. ఏపీలో ఉండే పోలీసులు అక్కడ ఉండే రౌడీలకు అంకుశం సినిమా అందరికీ గుర్తుంది కదా. అయితే అంకుశం సినిమా చూపిస్తున్నారట. సో ఏ విధంగానో ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, అంకుశం సినిమా ఏ విధంగా చూపిస్తున్నారంటే ఏం చెప్తారు? సినిమా 90s లో వచ్చింది. అవును, రాజశేఖర్ హీరో. రాజశేఖర్ ఎస్ఐ గాను పోలీస్ ఇన్స్పెక్టర్. ఆ సినిమాలో రామిరెడ్డి విలన్. రామిరెడ్డిని నడివీధిలో తన్నుకుంటూ వెళ్తుంటాడు. అది పెద్ద హైలైట్ సీన్ అంకుశం సినిమాలో. రాజశేఖర్ నటించాడు హీరోగా. అంకుశం సినిమా చాలా అప్పట్లో బాగా హైలైట్ అయింది, ఎందుకంటే అప్పుడు రౌడీలు బాగా ఉండేవాళ్ళు. ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో ప్రతి టౌన్లో పెద్ద రౌడీలు ఉండేవాళ్ళు. ఆ టైంలో బాగా హిట్ అయింది ఆ సినిమా. నడిబజార్లో తన్నుకుంటూ వెళ్తాడు, మొత్తం షర్ట్ లాగేసి తన్నుకుంటూ వెళ్తాడు. అది పేరు మోసిన రౌడీ. సో అలాంటి సీన్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో రౌడీ షీటర్లు, స్మగ్లర్లు, వైట్ కలర్ రౌడీలు, డాన్లు, లేడీ డాన్లు కూడా, మహిళా డాన్లు, వీళ్ళు ఎక్కువైపోయారు. జనరల్గా ఏంటంటే కడప లేదంటే రాయలసీమ అనేది ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతం అనే ఒక అభిప్రాయం ఉంది. రాయలసీమ మొత్తం కూడా లేదు, కడప, కర్నూలులో కొన్ని పాకెట్స్, అనంతపురంలో కొన్ని పాకెట్స్. దీన్ని ఫ్యాక్షన్ ఏరియా కింద చూస్తూ ఉంటారు. కోస్తా ఆంధ్ర వచ్చేటికి రౌడీ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటారు అనేటువంటిది ఉంది. ఉత్తరాంధ్రకు వచ్చేటప్పటికి కామ్గా ఉంటారు. అక్కడేమి అసలు క్రైమ్కి సంబంధించి ఏమి ఆనవాళ్ళు ఉండవు. ఇప్పుడు పెరిగింది, కానీ అంతకుముందు అసలు క్రైమ్కి సంబంధించి చాలా క్రైమ్ రికార్డ్స్ పరిశీలించినా కానీ ఉత్తరాంధ్రలో క్రైమ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. క్రైమ్ ఉండేదంతా రౌడీలు కోస్తాలో, రాయలసీమలో ఫ్యాక్షనిస్టులు ఉంటారు. ఈ కోస్తాలో కూడా మళ్ళీ గుంటూరు, ప్రకాశం, కృష్ణ ఈ 3 జిల్లాల్లోనే ఎక్కువ రౌడీలు ఉంటారు. నెల్లూరుకు వచ్చేటప్పటికి తక్కువ ఉంటారు. నెల్లూరు జిల్లాలో ఎక్కువ ఉంటారు. నెల్లూరులో రౌడీయిజం అలా ఉండదు. వాళ్ళు ఏదో వ్యాపారాలు చేసుకుంటారు, అటు చెన్నైకి పోతారు, సినిమా వ్యాపారాలు, అంతే తప్ప పెద్ద రౌడీ ఎలిమెంట్స్, అసాంఘిక శక్తులు, డాన్స్ ఉండేటువంటి ప్రాంతం కాదు అది. కానీ 2019 నుంచి అక్కడ డాన్స్ తయారయ్యారు. అది కూడా ఎవరో లేడీ డాన్ తయారయ్యారు. అరుణ అనే ఆవిడ లేడీ డాన్. తెలుసు కదా అరుణ ఎన్ని కేసుల్లో ఉందో, అరుణ ఎన్ని సెటిల్మెంట్లు చేసిందో, జైల్లో ఉంది ఇప్పుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిడ. ఈ రీసెంట్గా మీనాక్షి అనే ఆవిడ మర్డర్ చేసింది రీసెంట్గా. మీనాక్షి అనే ఆవిడ ఇంకొక డాను. ఇక్కడ ఇలా మనకు కనిపించినటువంటి డాన్లు వీళ్ళిద్దరు. కనపడినటువంటి డాన్లు ఇంకా ఉన్నారంట నెల్లూరులో, ఏది లేడీ డాన్లు. వాళ్ళు ఎమ్మెల్యేలకి మినిస్టర్లకే వాళ్ళు గాలం వేసేసి వాళ్ళు పనులు చేయించుకుంటున్నారంటే, పెరోల్ మీద తన ప్రియుని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ అవుతున్నటువంటి క్రమంలో పట్టుకున్నారు. ఎవరిని? అరుణ అనే ఆవిడని. అంటే ఏ స్థాయిలో ఆవిడ పైరవీ చేసి, ఏ స్థాయిలో పోలీసు విభాగంలో ఆమె మ్యానిపులేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. సేమ్ అలాగే మీనాక్షి అనే ఆవిడ కూడా. పేర్లు మీనాక్షి, అరుణ, అద్భుతం. వాళ్ళిద్దరు బయటకు వచ్చారు. ఇంకా ఉన్నారంట డాన్లు. వీళ్ళకి సంపాదన మార్గం ఏంటి అనే దాని మీద ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తే డ్రగ్స్, అలాగే గంజాయి, ప్రధానంగా గంజాయి డిస్ట్రిబ్యూషన్ చేయటం వీళ్ళ ప్రధానమైనటువంటి వ్యాపారం అంట అప్పట్లో. వీళ్ళ నేర సంస్కృతి ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే 2019 నుంచి ప్రారంభం. వీళ్ళు గంజాయిని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ప్రారంభించినటువంటి వాళ్ళ నేర సామ్రాజ్యాన్ని విస్తరించు మర్డర్ల దాకా తీసుకెళ్లారు. సరే, అక్కడ ఉండే అధికారుల సపోర్ట్ కూడా గట్టిగా ఉంటుంది, ఇదంతా చేయగలుగుతారు. అధికారుల సపోర్ట్, వైట్ కాలర్ సపోర్ట్ ఉన్నప్పుడు అధికారులు ఏం చేస్తారు? పొలిటీషియన్ సపోర్ట్ చేస్తున్నప్పుడు ఏ పోలీస్ అయినా ఏం చేస్తారు? ఏ కలెక్టర్ అయినా ఏం చేస్తారు? ఏ అధికారైనా ఏం చేస్తాడు? పొలిటికల్ చెప్పిందే వింటున్నారు కదా. ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఎప్పుడైనా సరే పొలిటికల్గా చెప్పింది అంటారు. కాకపోతే అప్పుడు ఏం చేశారంటే క్రిమినల్స్కి లేదంటే నేర ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళకి సపోర్టుగా నిలిచారు. ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు క్రిమినల్స్ని లేదంటే నేర ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీరు లోపల వేయండి అని చెప్పి చెబుతున్నారు. సో అప్పుడు కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు, మీరు నేర ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు అదుపులో పెట్టండి అని. కాకపోతే మెజారిటీ ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ మెజారిటీ ఎవడైతే మన పార్టీ కదా, వాడు రేపిస్ట్ అయినా, వాడు డాన్ అయినా, వాడు రౌడీ అయినా, లేదంటే వాడు తీవ్రవాది అయినా, ఎవడైనా సరే మనవాడు, మీరు చర్యలు తీసుకోవద్దు అనేటువంటి ఆదేశాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు అప్పట్లో.
సో దాంతో ఈ నేర సామ్రాజ్యం పెరిగిపోతూ వచ్చింది. లేదంటే లేడీ డాన్స్ తయారవటం ఏంటి, వాళ్ళ దెబ్బకి హడిలిపోయింది నెల్లూరు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రౌడీలు కానీ లేదంటే ఫ్యాక్షనిస్టులు కానీ లేదా అసాంఘిక శక్తులు కానీ ఎవరినైనా సరే మీరు చట్ట ప్రకారం శిక్షించండి, ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే మీరు శిక్షించండి అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి వేదిక మీద కూడా చెప్తున్నారు తాట తీయండి అని. అందుకే ఈ మధ్యకాలంలో పోలీసులు పట్టుకొని ఇప్పుడు అనంతపురంలో జరిగినటువంటి ఒక రేప్ కేసులో వాళ్ళని పట్టుకున్న నిందితులను పట్టుకొని నడి రోడ్లో నడిపించుకుంటూ వెళ్ళాడు, పోలీసులు నడిపించుకుంటూ వెళ్ళారు. అంటే అలా చేస్తే కనుక ఫర్దర్గా అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉంటాయి, చేస్తే ఎలా ఉంటుంది ట్రీట్మెంట్, పోలీస్ ట్రీట్మెంట్ అనే దానికి వాళ్ళు ఉదాహరణగా చెప్తూ ఆ విధంగా చేశారు. తెనాల్లో గంజాయి బ్యాచ్ని ఆ విధంగా చేస్తే వీడియోలు తీసి ఇది పౌర హక్కులకు భంగం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అభ్యంతరం పెట్టారు. అంటే గంజాయి వాళ్ళని రేపిస్టుల్ని పోలీసులు ఏమీ అనకూడదా, ఏమనకపోతే అసలు వాళ్ళు అదుపులోకి వస్తారా, వాళ్ళ అదుపు ఉంటుందా వాళ్ళకి, అసలు ఉండదు కదా. అందుకే పోలీసులు పూర్తి స్వేచ్ఛతో ఆంధ్రప్రదేశ్లో పనిచేయండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పింది. దాంతో ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు చాలా సీరియస్గా చెప్పారు, రౌడీలకి వార్నింగ్ ఇచ్చారు. రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము, రౌడీ షీట్ ఓపెన్ చేసి ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకి వరుసగా ఈ 6 నెలల్లో తీవ్రమైనటువంటి 3 కేసుల్లో కనుక మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మీ మీద పీడీ యాక్ట్ పెట్టేసి లోపల పెడతాం. వన్స్ పీడీ యాక్ట్ పెడితే పర్మనెంట్గా జైల్లో ఉంటుంది 1 year పాటు, ఇంకా నో బెయిల్. తర్వాత మళ్ళీ ఆ కేసు రివైవ్ అయితే మళ్ళీ జైల్లోనే పెడతారు. సో పీడీ చట్టం పెట్టి లోపలేస్తామని చెప్పారు. ఆల్రెడీ పీడీ యాక్ట్ పెట్టారు. ఎవరి మీద? అరుణ మీద పీడీ యాక్ట్ పెట్టారు. మీనాక్షి మీద పెట్టారు లేదు ఇంకా తెలియదు నాకు. అరుణ మీద పెట్టారు, పీడీ యాక్ట్ పెట్టారు, లోపలేశారు. లోపలికి ఏం చేస్తారు? హాస్పిటల్లో పీరియడ్ తోటి ఉంటుంది, పోలీస్ స్టేషన్లో పీరియడ్ తోటి ఉంది. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ అని అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే బోరుగడ్డ అనిల్కి ఎస్కార్ట్ బ్రహ్మాండంగా ఆయనకి ఆతిథ్యం ఇచ్చింది. పోలీస్ స్టేషన్లో ఆయన శ్రీకృష్ణుని పాన్పులాగా వేసేసి ఆయన దిండు కావాలంటే దిండు, ఏది కావాలంటే పరుపు కావాలంటే పరుపు తెచ్చేసి వాళ్ళ మేనలను కూడా తీసుకొచ్చి ఆడుకోవడానికి ఇచ్చారు పోలీసులు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. అందుకే ప్రక్షాళన చేసి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు చెప్పారు పోలీసులకు చాలా సీరియస్గా. అలాగే రౌడీ షీటర్లకి వార్నింగ్ ఇచ్చాడు, పోలీసులకు కూడా చెప్పాడు ఎక్కడా కూడా రౌడీ ఎలిమెంట్ కనిపెట్టినా ఫ్యాక్షనిస్ట్ కనిపెట్టినా కానీ మీరు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు సభ్య సమాజానికి తెలియజేసేలాగా, అందరికీ తెలిసేలాగా, భవిష్యత్తులో ఇలాంటి నేరాలు పాల్పడితే ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలిసేలాగా మీరు చేయాలి. పోలీస్ అంటేనే భయపడేలాగా చేయాలి, లేదంటే కంట్రోల్లోకి రాదు, లా అండ్ ఆర్డర్ అనేటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ రౌడీ షీటర్లు కానీ లేదంటే రేప్ చేసినటువంటి వాళ్ళు కానీ లేదా హత్యలు చేసినటువంటి వాళ్ళు కానీ నడి రోడ్లో నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు ఇప్పుడు పోలీసు. అదే అంకుశం సినిమా చూపిస్తున్నారు ఇప్పుడు. అది చూసిన తర్వాత రెండో వాడు ఇలా చేయడానికి అవకాశం ఉండదు కదా. అవును. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో ఏం చేస్తారు? అందరి ముందే అందరి సమక్షంలో ఉరిదేస్తారు. కాకపోతే ఇక్కడ మనకి ఆ చట్టం ఒప్పుకోదు కాబట్టి కనీసం రోడ్లో నడిపిస్తే కనుక అప్పుడన్నా బుద్ధి వస్తుంది వాళ్ళకని చెప్పి అలాంటి పనులు చేయడానికి ఇప్పుడు పోలీసులు సిద్ధమై నడి రోడ్లో నడిపిస్తున్నారు నిందితులు. ఓకే సార్, థ్యాంక్ యూ.